గాయ్స్ నిన్న అప్లోడ్ చేసిన వీడియో వల్ల నాకు 2 విషయాలు, ఒకటి మంచి, చెడు 2 జరిగినాయి. అదేందో నేను మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. స్టే ట్యూన్డ్. మీరు ఒకవేళ కొత్త యూట్యూబర్ అయితే పక్కా ఈ వీడియో మొత్తం చూడండి. మీకు చాలా హెల్ప్ అవుతది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు మీ ఫ్యామిలీకి హ్యాపీ సంక్రాంతి. లేట్ చేయకుండా మ్యాటర్‌కి వచ్చేస్తా నేను. అయితే నిన్న నేను ఒక వీడియో అప్లోడ్ చేసిన. అది కుకింగ్ వీడియో, చికెన్ సూప్ చేసుకుంటా ఒక వీడియో అయితే అప్లోడ్ చేసిన. దాని థంబ్‌నెయిల్ ఈడ పెడతా. అయితే ఏమైందంటే నా ఛానల్‌లో అసలు ఎప్పుడు జరగని మిరాకిల్ ఒకటి జరిగింది. అదేంటంటే నేను అప్లోడ్ చేసిన 1 అవర్లోనే, యాక్చువల్లీ 30 మినిట్స్ లోపే ఇంప్రెషన్స్ ఏవైతే ఉంటాయో చూసినావు అనలిటిక్స్లో 2000 పైన వచ్చేసింది. వ్యూస్ కాదు, ఇంప్రెషన్స్. ఇది యాక్చువల్గా ఇప్పుడు ఇంప్రెషన్స్ అని ఏంటంటే ఎవరిదో ఒక డివైస్లో, ఫర్ ఎగ్జాంపుల్ 2000 మంది మెంబర్స్లో వాళ్ళ డివైస్లో వాళ్ళు యూట్యూబ్ చూస్తున్నప్పుడు వాళ్ళకి సజెషన్స్లో హోమ్ పేజ్లో కానీ ఇంకెక్కడైనా నా వీడియో సజెషన్స్లోకి వెళ్ళిపోయింది. అంటే యూట్యూబ్ యాక్చువల్లీ నా వీడియోని పుష్ చేసేసింది. అది చూసిన షాక్ అయినా. అయితే ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే సజెషన్స్లో అయితే ఇంప్రెషన్స్ 2000 వచ్చేసినాయి కదా, కానీ బ్యాడ్ న్యూస్ ఏంటంటే ఆ 2000 మెంబర్స్లో నా వీడియో ఎంతమంది చూసారు తెలుసా? 0.6%. అంటే నాకు వచ్చిన వ్యూస్ ఆ వీడియోకి దగ్గర 20 వ్యూస్ వచ్చినాయి, 25-20 వ్యూస్ వరకు వచ్చినాయి. 2000 మందికి యూట్యూబ్ ప్రమోట్ చేస్తే నా వీడియోకి వచ్చిన వ్యూస్ 20, అంటే 20 మందే ఆ వీడియోని క్లిక్ చేయాలని డిసైడ్ అయినారు. అయితే ఇప్పుడు ఇదంతా ఎట్లా జరిగిందంటే అది ఓన్లీ 20 వ్యూస్ రావడానికి రీజన్ ఏంది, ఆ వీడియో ఎందుకు ఆ డిజాస్టర్ అయింది, అసలు ఏం జరిగింది, ఎందుకు వ్యూస్ రాలేదు అనేది నేను అనలైజ్ చేసినా. నాకు అది అర్థమైపోయింది. మెట్రిక్స్ ఉంటాయి యూట్యూబ్ స్టూడియోలో, అనలిటిక్స్ ఉంటాయి, అవి చూసినప్పుడు అర్థమైపోయింది అనమాట. ఇప్పుడు ఇంప్రెషన్స్ అనేది ఏదైతే ఉందో అవి ఏంటంటే మీకు చెప్పినట్టు 2000 మంది హోమ్ పేజ్లో సజెస్టెడ్ వీడియోలో నా వీడియో వెళ్ళింది, కానీ అందులో ఓన్లీ 20 మంది క్లిక్ చేద్దామని డిసైడ్ అయినారు. ఆ 20 మందిలో 4 నాకు తెలిసిన వాళ్ళే, ఆల్రెడీ ఉన్న సబ్స్క్రైబర్స్. అయితే ఇప్పుడు యూట్యూబ్ అనేది ఒక వీడియోని ప్రమోట్ చేయాలి, ఒక యూట్యూబ్ అనే వీడియోకి రీచ్ ఇవ్వాలంటే దానికి 2 క్రైటీరియాస్ ఉంటాయి. ఇది బేసిక్లీ ఇది ఒక క్వాలిటీ వీడియో అని యూట్యూబ్ 2 రకాలుగా డిసైడ్ అవుతుంది. ఈ 2 టెస్ట్లు చేస్తుంది. ఆ టెస్ట్లు పాస్ అయితే మీ వీడియో ఎక్కువ రీచ్ వస్తుంది, ఎక్కువ వ్యూస్ కూడా వస్తాయి. అయితే ఆ 2 క్రైటీరియా ఏంటంటే ఫస్ట్ థింగ్ CTR అంటారు, క్లిక్ త్రూ రేట్. అంటే ఇంప్రెషన్స్ యూట్యూబ్ ఇచ్చేసింది, అంటే 2000 మందికి నా వీడియో సజెషన్స్లోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఒక టెస్ట్ తీసుకుంటుంది, అది CTR అంటారు. అంటే ఏంటంటే ఆ ఇంప్రెషన్స్ 2000 మందికి వెళ్ళినప్పుడు ఎంతమంది ఆ వీడియోని క్లిక్ చేద్దాం అనుకుంటున్నారు అనేది ఫస్ట్ క్రైటీరియా. ఇప్పుడు ఎంతమంది క్లిక్ చేస్తే యూట్యూబ్ దాన్ని మంచి వ్యూ అని కన్సిడర్ చేస్తుంది, ఓకే మంచి వీడియో అని కన్సిడర్ చేస్తుంది అంటే ఇంప్రెషన్ క్లిక్ త్రూ రేట్ అని ఉంటుంది. అది ఎంత ఉండాలంటే ఒక యావరేజ్ సక్సెస్ఫుల్ ఛానల్కి 5-10% ఉంటుంది. అంటే 100 మందిలో 5 నుంచి 10 మంది క్లిక్ చేయాలి. అది ఒక డీసెంట్. 10 పైన ఉందంటే ఇది ఎక్సెప్షనల్, అది బెటర్, మంచిది, చాలా మంచి వీడియో అని అర్థం. అయితే నా దానికి ఎంత వచ్చింది? 0.6% ఆర్ 8% వచ్చింది. ఇక్కడ పైన పెడతా స్క్రీన్ షాట్. అంటే డిజాస్టర్ అనమాట. ప్రమోట్ అయితే చేసింది కానీ అట్లీస్ట్ క్లిక్ కూడా చేస్తలేరు ఎవరు, అంత డిజాస్టర్. లేక యూట్యూబ్ నాకు ఒక ఛాన్స్ ఇచ్చింది. అరే సరే వీడు ఏదో చేస్తున్నాడు యూట్యూబ్లో, పెద్దగా ఏదో పీకుదాం అనుకుంటున్నాడు, సరే వీడు కన్సిస్టెంట్గా షార్ట్స్ అప్లోడ్ చేసినాడు, మంచి వీడియోస్ కూడా ఏదో అప్లోడ్ చేస్తున్నాడు, ట్రై చేస్తున్నాడు అని చెప్పి వీడిని కొంచెం సపోర్ట్ చేద్దామని పుష్ చేసింది వీడియోని, అప్లోడ్ చేసిన గంటకి. కానీ డిజాస్టర్ నా వల్లనే జరిగింది. నేను ఆ ఆపర్చునిటీని సద్వినియోగం చేసుకోలేకపోయినా. అయితే ఇది ఆలోచించి బాధపడాలంటే కొంచెం బాధ అవుతుంది, కానీ పెద్ద మ్యాటర్ కాదు. మనం లైఫ్లో ఇట్లాంటి మిస్టేక్స్ చేసి నేర్చుకుంటాం. ఇప్పుడు ఈ ఆపర్చునిటీ మళ్ళీ రాదా యూట్యూబ్ అంటే, యూట్యూబ్ మళ్ళీ ఇస్తుంది ఆపర్చునిటీ, అది నాకు తెలుసు. అయితే నా 0.6% ఉంది కదా, కానీ డీసెంట్ ఏంది 5-10%. ఫస్ట్దే ఫెయిల్ అయినాం. ఫస్ట్ క్రైటీరియా ఏది ఉందో అక్కడే డిజాస్టర్. ఇప్పుడు ఆ 0.6%లో సెకండ్ క్రైటీరియా ఏంది? యూజువల్ ఫస్ట్ క్రైటీరియా క్లిక్ త్రూ రేటు, సెకండ్ క్రైటీరియా చెప్తా మీకు. ఇప్పుడు ఆ ఇంప్రెషన్స్, ఆ థంబ్నెయిల్ క్లిక్ చేసి కొత్తోడు ఎవడైతే వచ్చిండో ఇంప్రెషన్ క్లిక్ చేసి వాడు ఆ వీడియోని ఎంతసేపు చూస్తున్నాను. యూజువల్గా పెద్ద సక్సెస్ఫుల్ యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు ఏం చెప్తారంటే 60% రిటెన్షన్ రేట్ ఉండాలంటే ఆ వీడియో క్లిక్ చేస్తే అట్లీస్ట్ 100%లో 60% వీడియోని వ్యూ చేయాలి, అది మంచి రిటెన్షన్ రేట్ అంటారు. ఇప్పుడు నాదేంత తెలుసా? ఆ వీడియో 17 minutes ఉంది, నా రిటెన్షన్ రేట్ 2 minutes.
అంటే ఫస్టే బొక్క, సెకండ్ క్రైటీరియాలో డబల్ బొక్క. అంటే మొత్తానికి యూట్యూబ్ అనలిటిక్స్, వీడియోలో ఏం కంటెంట్ ఉంది అదంతా పక్కకు పెడదాం, ఎట్లా షూట్ చేసినా నేను ఏం మాట్లాడినా అది పక్కకు పెట్టేస్తే యూట్యూబ్ స్టాట్స్ ప్రకారం నా వీడియో ఒక డిజాస్టర్ అది. అయితే ఇప్పుడు ఏం చేద్దాం? అయితే నేనేమనుకున్నా అంటే ఇప్పుడు ఆ వీడియో చూసి నేను ఏదైతే నేర్చుకుని అనలైజ్ అయిపోయింది. నేను మళ్ళీ అది అందులోకించి అది నేర్చుకుని మళ్ళీ పెట్టడానికి ట్రై చేస్తా. మంచి మీకు ఎవరైతే కొత్త యూట్యూబర్స్ ఈ వీడియో ఒకవేళ చూస్తే వాళ్ళకి అర్థమయ్యేటట్టు హెల్ప్ కానీ నేను ఆ మిస్టేక్స్ చేయొద్దు అనేది అదే చెప్తున్నా ఇప్పుడు. అయితే ఇప్పుడు ఏంది మ్యాటర్ అంటే నేను అదే నా ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఇది ఒక బ్యాడ్ న్యూస్ అనమాట. నేను మీకు ఏదైతే చెప్పినా కదా బ్యాడ్ న్యూస్, అది ఇదే. యూట్యూబ్ లేక యూట్యూబ్ ఛాన్స్ ఇస్తే నేనేం చేసిన, పెంట పెట్టిన మొత్తం, నో ప్రాబ్లం. కానీ ఇవన్నిటిలో ఒక ప్లాట్ ట్విస్ట్, నేను ఎక్స్పెక్ట్ చేయలేదు జరుగుతుందని, అది గుడ్ న్యూస్. అదేంటంటే నేను లైఫ్ స్టైల్ వ్లాగింగ్ చేస్తా. అంటే నేను నా డైలీ లైఫ్లో ఏదైతే జరుగుతుందో అది రికార్డ్ చేసి కానీ మీకు వ్లాగ్స్ రూపంలో నేను మీకు యూట్యూబ్లో అప్లోడ్ చేస్తా. అంటే నా ఆడియన్స్ ఎవరు, నన్ను చూడాలనుకునే వాళ్ళు ఎవరు, నేను అనుకుంటుంది ఎవరంటే ఎవరైతే లైఫ్ స్టైల్ వ్లాగ్స్ చూస్తారో వేరే యూట్యూబర్స్, వాళ్ళ వ్యూవర్స్కి నా కంటెంట్ నచ్చుతుంది, వాళ్ళ వ్యూవర్స్ నా టార్గెట్ ఆడియన్స్. అయితే యూట్యూబ్ కాదు, యాక్చువల్గా అర్థమైపోయింది. యూట్యూబ్ బేసిక్లీ కంటెంట్ అది ఇది ఎట్లా తెలుస్తుంది అంటే సజెస్టెడ్ కంటెంట్ మనకు అనలిటిక్స్లో కనిపించేస్తుంది. మళ్ళీ యూట్యూబ్ స్టూడియోలో సజెస్టెడ్ కంటెంట్ వీడియోలు చూస్తుంటే అందరు లైఫ్ స్టైల్ వ్లాగ్స్ ఎవరైతే చేస్తారో వాళ్ళ వీడియో కిందనే నా వీడియో సజెషన్లోకి వెళ్ళింది. సజెషన్లోకి వెళ్ళిన వాళ్ళు క్లిక్ చేయలే, అది ఎందుకో మీకు చెప్పిన, అది వేరే విషయం. కానీ ఒక డైరెక్షన్ అయితే వచ్చేసింది ఛానల్కి. యూట్యూబ్ ఆల్గరిథంకి అర్థమైపోయింది వీడు ఏ కంటెంట్ చేస్తున్నాడు, ఎవరికి ప్రమోట్ చేయాలనేది. అది గుడ్ న్యూస్. ఇది వీడియో ఇంత డిజాస్టర్ అయినా నాకు అది ఆ పాజిటివ్ థింగ్ చూసి నాకు ఇక 1000 ఎలిఫెంట్స్ అంత బలం వచ్చింది. ఓకే, వీడియోకి అయితే పోయింది వీడియో, కానీ మన డైరెక్షన్ కరెక్ట్ ఉంది కదా, దీని మీద మనం ఇంకా ఇంప్రూవైజ్ చేద్దాం. నెక్స్ట్ వీడియో కూడా ఫ్లాప్ అవుతుంది, ఇంకో 100 వీడియోలు ఫ్లాప్ అయినా కూడా, ఫ్లాప్ అంటే రీచ్ రేయకపోయినా కూడా నేను ఇంకో వీడియో చేస్తాను. కన్సిస్టెంట్ ఉండాలి. యూట్యూబ్ అనేది కన్సిస్టెన్సీ ఇంకా క్వాలిటీని రివార్డ్ చేస్తుంది. ఈ కొత్త యూట్యూబర్స్కి చెప్తున్నాను, నేను కొత్త యూట్యూబరే, కానీ నాకు యూట్యూబ్ ఎట్లా పనిచేస్తుంది, ఆల్గరిథం ఎట్లా వర్క్ చేస్తుందో నాకు తెలుసు. ఎందుకంటే నేను పాస్ట్లో ఫ్రీలాన్సింగ్ డిజిటల్ మార్కెటింగ్ చేసిన కాబట్టి ఎక్స్పీరియన్స్తో చెప్తున్నా. నాకు రీచ్ రాకపోవచ్చు, కానీ ఇదేమంటారు, రానికి టైం పట్టొచ్చు, వస్తుంది, పక్కా వస్తుంది, నాకు తెలుసు, కాన్ఫిడెంట్ ఉన్నా నేను, వస్తుంది. కానీ టైం పట్టొచ్చు. కానీ ఆడియన్స్ని అది మొత్తం చూపించి, అందరినీ చూపించి అది దాని దగ్గర తీసుకొని టైం పడుతుంది. కన్సాలిడేట్ చేసి వ్యూవర్షిప్ ఒక కమ్యూనిటీ తయారు చేయడానికి చాలా టైం పడుతుంది. అయితే మ్యాటర్ అది. బ్యాడ్ న్యూస్ ఏంది, వచ్చిన అవకాశం సద్వినియోగం చేసుకోలేకపోయినా వృధా అయిపోయింది, బ్యాడ్ న్యూస్. కానీ ఇందులో ఇంత డిజాస్టర్ జరిగినా ఇందులో మనకి ఒక గుడ్ న్యూస్ ఏంటంటే మన ఛానల్కి ఒక డైరెక్షన్ వచ్చేసింది. ఇప్పుడు ఆ ముందు చేసిన వీడియోలో తప్పులు ఏవైతే చేసినానో అవి నేను అనలైజ్ చేసుకొనే నేను ఈ వీడియో చేస్తున్నా, ఆ మిస్టేక్లు నేను చేయొద్దని చెప్పి. ఇప్పుడు అది వర్క్ అవుతుందా లేదా అనేది టైం చెప్తుంది. ఇప్పుడు ఈ వీడియో కూడా నేను చేస్తుంది వ్లాగింగ్, లైఫ్ స్టైల్ వ్లాగ్ చూసే వ్యూవర్స్ కోసం కాదు. ఎవరైతే యూట్యూబ్లో కొత్తగా ఛానల్స్ తయారు చేస్తున్నారు, వాళ్ళు కంటెంట్ క్రియేషన్లకు వస్తున్నారు, వాళ్ళ కోసం ఈ వీడియో. కానీ మీరు ఒకవేళ లైఫ్ స్టైల్ బ్లాగర్స్ కూడా చూడవచ్చు, నన్ను చూడాలనుకునే వాళ్ళు చూస్తారు, సజెషన్లకు వస్తుంది. సో అదనమాట. నాకు ఇది జరగంగానే చాలా ఫస్ట్ కొంచెం డిసప్పాయింట్ అయినా, అరే ఏంది ఇంత రికార్డ్ ఇంత చేసిన ఇదేంది ఇట్లా అయిపోయింది. రీచ్ కూడా ఇచ్చింది యూట్యూబ్, దాని ప్రయత్నం అది చేసింది, మనం రీచ్ కాలేకపోయినామని కొంచెం బాధపడ్డా. కాకపోతే డిసప్పాయింట్మెంట్ అనేది ఉంటుంది. కాకపోతే ఇది మళ్ళీ ఈ వర్జన్ కొత్త సైడ్ చూసినాం కదా, ఆ సజెస్టెడ్ కంటెంట్ చూసినప్పుడు ఇంకా నాకు పాజిటివిటీ వచ్చేసింది. అరే చేద్దాం, ఏముంది, కరెక్ట్ డైరెక్షన్లోనే పోతుంది మన వీడియో క్వాలిటీ, నెక్స్ట్ టైం క్వాలిటీ వీడియో చేసుకుందామని. సో అదే ఈ వీడియో అనమాట. సో దట్స్ ఇట్ ఫర్ ద వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్. ఒకవేళ మీరు కూడా నా యూట్యూబ్ జర్నీలో ఒక పార్ట్ కావాలి, నా జర్నీ మొత్తం చూడాలనుకుంటే లైక్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. దట్స్ ఇట్ ఫర్ ద వీడియో. మీ అందరికీ మళ్ళీ హ్యాపీ సంక్రాంతి, మీ ఫ్యామిలీకి కూడా. బాయ్ బాయ్ గైస్. పొద్దున్నుంచి వీళ్ళు కైట్లు ఎగిరేస్తుర్రు. వేరే వాళ్ళ కైట్ ఇట్లా కట్టుగా కాగానే కోయిమిల్గా సినిమాలో జాదు ఉంటుంది చూడండి, ఏలియన్, కీస్ 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 అని ఒకటే మొత్తుకుంటారు. ఆ సినిమాలో జాదు ఉంటుంది కదా, అది వాళ్ళ స్పేస్ షిప్ దాన్ని వదిలేసి వెళ్ళిపోయినప్పుడు ఒకటే మొత్తుకుంటుంది, అట్లా మొత్తుకుంటారు ఒకటే వేరే వాళ్ళ కైట్ కట్ అయిపోగానే.
గాయ సంక్రాంతికి మా ఇంటి ముందు వేసిన ముగ్గు ఇది భవ్య వేసింది, మా చెల్లి.